నాగోబా జాతర ప్రధాన ఘట్టం కీలక దశకు చేరుకుంది. కేష్లాపూర్ ఆలయం నుంచి ప్రారంభమైన గంగాజల సేకరణ మహాపాదయాత్ర హస్తినమడుక్కు చేరింది. మెస్రం వంశీయులు గోదావరిలో హస్తినమడుక్కు చేరుకుని పుణ్య గోదావరికి ప్రత్యేక పూజలు చేసి గంగాజలం సేకరించారు. ఈ పవిత్ర గంగాజలంతో ఆదిలాబాద్ జిల్లా కేష్లాపూర్లో కొలువై ఉన్న నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇందిరాదేవికి అభిషేకం చేస్తారు. ఈ జలాల సేకరణ కోసం జనవరి 21న పిట్టబొంగుల నుంచి ప్రత్యేక పూజల తర్వాత మెస్రం వంశీయులు కాలినడకన బయలుదేరారు. వారం పైగా తమ యాత్ర సాగించి కలమడుగు గోదావరికి చేరుకుని పుణ్య స్నానం తర్వాత ప్రత్యేక పూజలు చేసి గంగాజలం సేకరించారు. అనంతరం నైవేద్యం వండి సహపంక్తి భోజనాలు చేసి నాగోబా ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. కేష్లాపూర్ నాగోబా జాతర యొక్క ప్రత్యేకత ఏమనంటే, కేష్లాపూర్ అనేటటువంటి గ్రామము ఇందరవెల్లి మండలం ముత్రూరు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది గోండి ధర్మం యొక్క, గోండి సంస్కృతి యొక్క సాంప్రదాయానికి, ఆచార వ్యవహారాలకు దాన్ని పరిరక్షించేటటువంటి కేంద్రంగా విరజిల్లుతున్నది. అయితే మా గోండి ధర్మ క్షేత్రంలో, గోండి ధర్మంలో పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మొదటి రోజున అక్కడ కేష్లాపూర్లో గుమిగూడి మెస్రం వంశస్థులందరూ మేము మా పెద్ద దేవుని యొక్క పూజా కార్యక్రమాలను ఆరంభిస్తాం. ఆ రోజు అక్కడ కాళ్ళు మొక్కిన తర్వాత రెండవ రోజు కటోడా మరియు పర్దాన్లు మా పేన్పాట్లలో ఎవరైతే వెంకట్రావు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ దేవుని గురించి ప్రచారం చేయడానికి 7 ఊర్లకు పోవడం అనేటటువంటి జరుగుతున్నది. సిరికొండ మండలంలోని సిరికొండలో ఉన్నటువంటి కుమ్మరులకు అమ్మ కుండలు చేయడానికని చెప్పి తర్వాత 7 ఊర్లకు ప్రచారాన్ని చేసి వస్తాం. తదనంతరం మళ్ళీ కేష్లాపూర్లో 7 రోజుల తర్వాత గుమిగూడి ఈ గంగాజలాన్ని అంటే గోదావరి నీటిని తీసుకురావడానికి రూట్ మ్యాప్ని వేయడం అనేటటువంటిది జరుగుతున్నది. ఈ నెల 13వ తేదీన అంటే సంక్రాంతి కన్నా ఒకరోజు ముందు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అనేటువంటి ప్రణాళికను రూపొందించుకొని ఇవాళ 28వ తేదీన ఇక్కడ గోదావరి హస్తన్మడుగు, కల్లమడుగులు ఉన్నటువంటి హస్తన్మడుగు దగ్గర వచ్చి నీటి జలాలను తీసుకోవడం అనేటువంటి జరిగింది. మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం కనుక దీన్ని తూచా తప్పకుండా ఇప్పటికీ కూడా అధునాతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండి సాంకేతికమైనటువంటి రవాణా సౌకర్యాలు ఉన్న కానీ పాత పద్ధతిని ఆచరిస్తూ మా మెస్రం వంశస్థులు అందరూ ఆ జారిని పట్టుకొని వచ్చేటప్పుడు ఏ ఊర్లో కూడా లోపలికి వెళ్లకుండా చెప్పులు ధరించకుండా తెల్ల ధవల వస్త్రాలతోటి ప్రయాణం చేసి ఎవరైతే మా చుట్టాలు బంధువులు ఉన్నారో వాళ్ళు సమకూర్చినటువంటి ఆహార పదార్థాలను సేకరించుకుంటూ ఈ మార్గ మధ్యం నుంచి అడవికుండా రావడం అనే